నువ్వు నా రిజర్వేషన్ క్యాండిడేట్ నీకు వస్తుంది రిజర్వేషన్ 50% అని చెప్పండి. అది నా కోరిక, ఒక తల్లిగా నా కోరిక. మరి కాదు రిజర్వేషన్ క్యాండిడేట్. అండ్ సార్ మీరు ఇందులో చెప్పారు సార్ ఏబీసీ వర్గీకరణ నాకు దీని గురించి నాకు అర్థం కావట్లేదు. కానీ ఈబీసీ అంటాను నేను సింపుల్గా. ఎకనామికల్ బ్యాక్వర్డ్. ఓకే, ఎవరు ఇంకా ఎంఆర్ఓ ఉంటే ఎవరు చెప్పండి. ఎకనామికల్ సర్టిఫికెట్, సాలరీ సర్టిఫికెట్ ఎవరైనా కరెక్ట్ గా ఇవ్వగలరా నాకు చెప్పండి. ఎవరైనా సాలరీ సర్టిఫికెట్ కరెక్ట్ గా ఇవ్వగలరా? ఇస్తారా? సో అప్పుడు ఈబీసీ ఎలా వర్తింపబడుతుంది? సరే మన అంటారు కదా సంథింగ్ ఇది బెటర్ దాన్ లేట్ అని. లేట్ అయినా కూడా మన ఆలోచన స్పందించాలి, కానీ స్పందించలేదు. ఇప్పుడు స్పందిస్తున్నాము. ఇది ఏబీసీ నాకు అర్థం కాదు, కానీ నాకేంటో బట్ ఈ ఏబీసీ ఈడబ్ల్యూబీసీ గురించి మన మాట ఇమ్మీడియట్ గా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు జరుగుతుంది చాలా అన్యాయం. ఇంకొకటి సార్ నీలకంఠేశ్వర మన డాక్టర్ గారు ఒక మాట అన్నారు సార్, మనకి బీజేపీ ఏదో తొక్కుతుంది. ఏ పార్టీ కూడా మనకి ఇవ్వదు సార్ టికెట్లు, మనకి ఎవరు ఇవ్వరు టికెట్లు. అది ఎవరిని ఆశించొద్దు. తీసుకొని బ్యాంకుల్లో కూడా బీసీలకే అన్యాయం జరిగింది. ఇప్పుడు నా భారతం బీసీ భారతం స్టార్ట్ చేయండి. బీసీ భారతంలో చెప్తున్నాను, ఈ రోజు ఈ సభ ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు బీసీ వాళ్ళు అనుకున్నా ఈ సభ ఉంటుందని చెప్తున్నాను. ఆమె ఎక్కడ ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఆమె కవితమ్మ ఎక్కడ నిలబడితే అక్కడ నేను నిలబడతాను. అది చాలే మనకు నో మనం తీసుకున్నాం 50 ఎన్నైనా తీసుకున్నాం సార్. అది సెకండ్ పాయింట్ సార్. మళ్ళీ సెకండ్ సెషన్ లో ఉంటారు మేడం, మాట్లాడే అవకాశం. కానీ టైం అయిపోయింది. టైం అయిపోయినా వాళ్ళండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ నేను అందరి గురించి మాట్లాడాను. ఇప్పుడు మా గురించి మాట్లాడతాను. ఇప్పుడు మీకు 42% వస్తుంది సాధిస్తారు. ఈ 42% లో మా వాటా ఎంత? మేబీ మీరు అక్కడ పెట్టాలి. మేమెంతో మాకంటాం. చెప్పండి, ఆకాశంలో మాకు తెలిసే వాళ్ళు మా పార్టీ 50% అక్కడ అందులో ఉన్న వాళ్ళు 33% తీసుకుంటే ఎంతమంది చెప్పండి. మేము 30% చెప్తే కాబట్టి మమ్మల్ని అమాయకులు చెప్తున్నారు. రావాలి మేము అంతే. మా వాళ్ళు తెలియలేదా మా ఆడవాళ్ళకి ఎందుకంటే కూర్చోబెట్టలేదు. నేను నా గురించి మాట్లాడట్లేదు, మా స్త్రీల గురించి మాట్లాడలేదు. ఎత్తన్నారంట ఎందుకు ఎత్తన్నారు? మాకు లేదా లీడర్షిప్ క్వాలిటీ? మీరు ఆ జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకుంటున్నా. మీరు మరి జ్యోతిబా పూలే ఏం చేశాడు? ముందు ప్రకటించాడు విద్యాను ఆయుధంతో ముందుకు నడిపించాడు. మీరేంటండి, మీరేం చేస్తున్నారు? మా 42% మా వాటా ఎంత? మా వాటా ఎంత? ఎవరన్నా జాతర శ్రీనివాస్ గారు మళ్ళీ సెకండ్ సెషన్ ఉంది, మాట్లాడే అవకాశం ఉంటాయి కాబట్టి మనకు 5 గంటల వరకు నడుస్తుంది. ఎవరినైనా మాట్లాడచ్చు. వెళ్ళిపోతారు క్వశ్చన్
ఎలక్షన్ చేస్తున్నాను వాయిస్ వస్తలేదు చెప్పండి ఏంటంటే సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఏ రాష్ట్రంలో చేయలేదు ఇక్కడ చేస్తున్నారు. జాతీయ ఆనంద బాష్పాలతో ఇద్దరు భార్య భర్త సీతారామన్ ఎలా జర్నీయలో జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఈ రోజు ఇంతమంది ఉన్నారంటే సావిత్రిబాయి పూలే మా బిడ్డ నేర్పకపోతే తల్లుల పైన మేము మీకు విద్యకు చెప్పకపోతే టీచర్ కానీ ఆమె విస్మరిస్తున్నారు. మీరు చాలా సావిత్రిబాయి పూలే ఇద్దరిని పెట్టాలి, విగ్రహాన్ని ఇద్దరిని పెట్టాలి. మీతో సమానంగా ఉద్యమం చేస్తాను అధ్యక్షుడు వయసులకు వారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మహిళా బిల్లులో సపోర్ట్ రవ్వంత శాతం లేని అగ్రకుల మహిళలకి కాకుండా మా మహిళలకి ఉద్యోగ అధిక సంఖ్యలో ఉంటున్నాను. మరియు 42% రిజర్వేషన్ 42% ఇదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయాలని అంతవరకు స్థానిక ఎన్నికలు చేయకుండా మనం ప్రతి మీటింగ్ లో ఉద్యమాలు నిరాహార దీక్షలు ప్రతి ఒక్కటి చేయాలి, అన్నది చేయాలని మేము వెంటనే ఉంటాము. ప్రతి ఒక్క మహిళకి ఎవరు కూడా బీసీ అంటే మాట్లాడచ్చు ఎవరు. జై జై బీసీ. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి బలహీన పోరాటం చేస్తున్నటువంటి గత 25 సంవత్సరాలుగా బీసీ ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జావేద సీనన్న గారు మాట్లాడే ముందు మీరు అందరూ కూర్చోవాలి. ఎందుకంటే సీనన్న గారే మాట్లాడిన వాళ్ళ సెకండ్ సెషన్ ఉంటుంది కాబట్టి మాట్లాడే వాళ్ళకు సెకండ్ సెషన్ లో అందరికీ ప్రియారిటీ ఉందని అందరూ కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు తినేసి భోజనం చేసేది కాబట్టి 25 సంవత్సరాలుగా నిర్వీర్యంగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మొన్ననే అందరూ కూడా చూసాం. ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా జంతర్ మంతర్ దగ్గర వచ్చి చరిత్రలో కనివిరిగిన రీతిలో ఏ ఉద్యమ పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ నిర్వహించినటువంటి బీసీల మహాత్మాన్ని జంతర్ మంతర్లో నిర్వహించి ఈ దేశంలో బీసీల ఉద్యమానికి దిక్సూచిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అన్న జావేద సీనన్న గారిని మనందరి తరఫున గట్టి చెప్పడం ద్వారా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం. చాలా మంది అభ్యర్థులు బాగా చాలా మాట్లాడారు. మన చంద్రబాబు నూనె ఫస్ట్ చిన్న సన్మానం అందరి తరఫున కులగన సాధించిన సందర్భంగా ఒక చిన్న సన్మానం చేసిన తర్వాత అన్న మాట్లాడతారు.
మనకు ఒక చిన్న సన్మానం తీశారు చేస్తారు అందరికీ ఒక చిన్న, ఎందుకంటే చాలా బాగా మాట్లాడారు అందరికీ బాగుంది. ఎక్కడో లెక్క అడ్డే కూర్చోండి. సీనియర్ గారికి సన్మానం చేసిన వాళ్ళ తర్వాత లంచ్ తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అందరూ కూడా చేద్దాం. సైడ్ 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 జై బీసీఓ జాల సంఘ నాయకత్వం. హలో చంద్రబాబు నూనె చిన్న సన్మానం మీ అందరి తరఫున అందరూ అభ్యర్థుల మధ్య మరి ఎందుకంటే మీరు ఒక మంచి వ్యక్తి, ఒక సమర్థుడు, మరి బీసీల కోసం నిరంతర పోరాటం చేసిన మాననీయులు జాల శ్రీనివాస్ గౌడ్ గారికి 136 కులాల తరఫున మరి కోల్పోయిన అధ్యక్షులు అందరి తరఫున అందరి తరఫున మరి చిన్న సన్మానం చేయడం జరుగుతుంది. మరి అందరూ నిరంతరము మన బీసీ సమాజం కోసం పనిచేస్తున్నారు కాబట్టి అందరూ చిన్న సన్మానం చంద్రబాబు వచ్చిన సన్మానం చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. మీ అందరి అభ్యర్థులను మాకు అందరూ ఒక చెప్పబోతుంది గట్టిగా అందరికీ మన పేరు పేరుగా జై బీసీ జై బీసీ జై బీసీ. 2 నిమిషాలు కూర్చోండి అయిపోతుంది. ఓన్లీ 2 మినిట్సే మాట్లాడతా, ఎక్కువ మాట్లాడను. అట్లనే వాడి అభివాదం ఏమంటారు మన ప్రెస్ మిత్రులు నిలబడి ఎక్కడో అక్కడ నిలబడి అభివాదం చేయాలి. ఎక్కడో అక్కడ నిలబడి కూర్చోండి ప్లీజ్. అన్న ఏమనుకోకూరి దానికి దిగులే కదా 2-3 నిమిషాలే ఎక్కువ. మా అమ్మ కూర్చో సార్. ప్రొఫెసర్ గారు సెకండ్ సెషన్ ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రుడు సుదీర్ఘకాలంగా మాతో పాటు బీసీ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కుల్కచర్ల శ్రీనివాస్ ముజార్ గారు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అందరికీ క్షమించండి, పేరు చెప్తే చాలా సమయం పోతుంది. అదేవిధంగా మా మహిళా మంది సోదరులు, కుల సంఘాల నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, అదేవిధంగా మేధావులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఆర్టీసీ బీసీ ఉద్యోగ సంఘం నాయకులు, సంచార జాతర సంఘం నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం 136 కులాలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా అన్ని జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడాలంటే సమయం చాలా తీసుకుంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎవరెవరు మాట్లాడలేరు మాకు ఉన్నది. కొన్ని జిల్లా అధ్యక్షులు మాట్లాడలేరు. వరంగల్, భువనగిరి, మహబూబాద్, ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, ఆ తర్వాత కొన్ని ఉమ్మడి జిల్లాల నాయకులు, కుల సంఘాల నాయకులు మాట్లాడలేకపోయారు, మహిళా సంఘాల నాయకులు మాట్లాడలేకపోయారు. తప్పకుండా సెకండ్ సెషన్లో అవకాశం ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ఎజెండా మీ ముందు స్పష్టంగా ఈ ఎజెండా కాపీని మనం పెట్టడం జరిగింది. ఇందులో ఈ ఎజెండాలో ఈ ఎజెండా అంశాలే 10 ఎజెండా అంశాలు పెట్టాం. ఈ 10 ఎజెండా అంశాల్లో ఇంతకుముందు సీను చాలా స్పష్టంగా మాట్లాడి ఈ సమావేశం ఎందుకోసం పెట్టినాం, ఇందులో ఎట్లా చర్చించాలి, దీని మీద ఎలాంటి తీర్మానాలు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి 10 అంశాలను ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ మీ చప్పట్ల ద్వారా
ఇలా ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మన పోరాటం వల్ల కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టారు. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు కల్పించాలని. ఆ 42% రిజర్వేషన్లు ఇప్పుడు బిల్లు మనం పోరాటం చేస్తే గవర్నర్ నుంచి రాష్ట్రపతి పోయారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సమావేశం ద్వారా ఇలా దేశంలోని 80 కోట్ల మంది బీసీల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ 42% రిజర్వేషన్ల బిల్లుకు మీరు ఆమోద ముద్ర వేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు రాష్ట్ర తరాలు ఏ విధంగా అయితే 9th షెడ్యూల్ పెట్టి ఈ రిజర్వేషన్లు ఇచ్చారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా 9th షెడ్యూల్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అగ్ర కులాలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. మన సోదర ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి. జనాభా ఉండి కూడా అత్యధికంగా జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో కేవలం బీసీలు మాత్రమే. అందరికీ వాళ్ళ జనాభా ప్రపోర్షనిటీ రిప్రజెంటేషన్ రిజర్వేషన్ ఉన్నది. కానీ జనాభా ఉండి కూడా రిప్రజెంటేషన్ రిజర్వేషన్ లేనటువంటి ఏకైక కులాలు బీసీ కులాలు. కాబట్టి ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయింది. కాబట్టి ఇలా ఈ 42% రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి అని చెప్పి ఈ సందర్భంగా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం పోరాటం చేసి ఢిల్లీలో పోరాటం చేసినాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, సంతోషం. ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. మేము కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్ లో ఇలా నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశం 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 18 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, ఈ దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి పాల్గొన్నటువంటి ఎన్డీఏ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. దేశంలో కులగణన చేస్తాము, కులగణన జరుపుతాము అన్నారు. దానికి మనందరి తరఫున ఇలా కులగణన జరపడానికి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీల తరఫున స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అదేవిధంగా ఇంత హిస్టారికల్ నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకి రాజకీయ పార్టీ కాదు, భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెట్టే ఇవాళ ఆలోచన ఎజెండా మనకు ఉన్నది. ఇప్పటి వరకు అయితే రాజకీయ పార్టీ కాదు. ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ మనకు మేలు చేస్తే ఇవాళ ధన్యవాదాలు తెలుపుతాం. కానీ కీడు చేస్తే పిడుగులు బిగించి ఆ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేటువంటి నేచర్ మన దగ్గర ఉన్నది. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామన్నది కాబట్టి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే సమయంలో కులగణన చేస్తామని చెప్పి మీరు ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టుకుంటే పోతే కాదు. కులగణన ఎప్పుడు చేయాలి? ఈ 2025 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో కులగణన జరపాలి అని చెప్పి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి కేంద్రంలోని ఒక 3 మంత్రులతోటి, కేంద్ర కేబినెట్ మంత్రులతోటి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మనందరి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా 2360 బీసీ కులాలు ఉన్నాయి. దేశంలో వేలాది కులాలు ఉన్నాయి. కాబట్టి ఒక రాష్ట్రంలో బీసీ అయితే ఇంకొక రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు, ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు, ఒక రాష్ట్రంలో సంచార జాతులు ఉన్నారు. దేశవ్యాప్తంగా బీసీలు అందరూ యూనిఫామ్ గా లేరు. మనం ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ మున్నూరు కాపులు బీసీలు, పక్కన మహారాష్ట్ర పోతే ఎస్టీలు. అదేవిధంగా ఇక్కడ చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. కాబట్టి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జాబితా ఇంకో రాష్ట్రంలో లేదు. 29 రాష్ట్రాల్లో డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని తీర్చడానికి దేశంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిటైర్డ్ జడ్జీలతోటి, రిటైర్డ్ ఐఏఎస్లతోటి, రిటైర్డ్ ఐపీఎస్లతోటి, సామాజిక తత్వవేత్తలతోటి నరేంద్ర మోదీ గారు ఒక నిపుణుల కమిటీని వేయాలి అని చెప్పి సందర్భంగా మనం అందరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తాం అంటుంది. సరే, ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు కులగణన చేయాలంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఆ కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ మీద మాకు నమ్మకం లేదు, ఆ బీజేపీ కులగణన చేస్తామంటే మేము నమ్మమన్నారు. ఇవాళ నేనంటున్నా, ఒక జాతీయ పార్టీగా, ఒక కేంద్ర ప్రభుత్వంగా
ఒక ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాం. నాతో పాటు దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నమ్మాలంటే మీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి 42% బిల్లు ఏదైతే రిజర్వేషన్ల బిల్లు మీ దగ్గర ఢిల్లీలో ఉన్నదో ఆ బిల్లును మొదటగా ఆమోదించి పంపండి. అప్పుడు ఆమోదిస్తే దేశంలో బీసీలు బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని 100% నమ్ముతాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఈ 42% రిజర్వేషన్లు ఆమోదించకుండా ఈ 42% రిజర్వేషన్లను మీ నోటికాడికి వచ్చినటువంటి రిజర్వేషన్లను ఇలా యాక్సెప్ట్ చేయకుండా మేము పునరాణ చేస్తామంటే దేశంలో బీసీలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు 42% రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరూ తెలుసు ఢిల్లీలో మనమందరం ధర్నా చేస్తే మనతో పాటు ఎండలో వచ్చి 2.5 గంటలు కూర్చున్నారు. అయ్యా ఇప్పటి వరకు దేశంలో బీసీలు ధర్నా చేస్తే ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొనలేదు. బీసీ కాకపోయినా నువ్వు ఓసీ బిడ్డవైనా రెడ్డి బిడ్డవైనా మా ధర్నలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పినాం. కానీ దాని మీద మీ ఒత్తిడి చేసే ప్రక్రియ ఏదని అడుగుతున్నా. ఇప్పటికి ధర్నా చేసి ఏప్రిల్ 2వ తేదీన మనం ఢిల్లీలో ధర్నా చేసాం. ఏప్రిల్ 2 పోయింది, మే 2 పోయింది, ఇప్పుడు మళ్ళీ రేపు మాకు జూన్ 2 వస్తుంది. అంటే ధర్నా చేసి 2 నెలలుగా వస్తుంది. 2 నెలల నుంచి మీ కార్యాచరణ ఏది? రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి ఈ నరేంద్ర మోదీ గారి దగ్గర కూర్చొని ఈ 42% రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పార్టీ పరంగా 42% ఇస్తామని అంటున్నారు. నేను 3 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్రం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది బీసీ సర్పంచులు గెలిచారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారు? మా బీసీ సంఘాల దగ్గర లిస్ట్ ఉంది. మీరు పార్టీ పరంగా 42% ఇవాళ టికెట్ ఇస్తామంటే బీసీ సమాజం ఒప్పుకునే పరిస్థితులు లేదు. ఎందుకు అంటే మీరు రిజర్వేషన్ ఇవ్వకపోయినా, మీరు పార్టీ పరంగా ఇవ్వకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో గెలిచేది బీసీ బిడ్డలే. అందుకోసం ప్రతి ఎన్నికల్లో మనం 60% గెలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఓపెన్ లో కలిసి 34% రిజర్వేషన్లు, జనరల్ కేటగిరీలో అంతా కలిసి మనం 60% సర్పంచులం అవుతున్నాం, 60% ఎంపీపీలం అవుతున్నాం, 60% జెడ్పీటీసీలం అవుతున్నాం. కాబట్టి 42% అనడం అంటే ఒక రకంగా బీసీలను 60% నుంచి 42% తీసుకుపోయి బీసీలను రాజకీయంగా అణిచివేయడంలో భాగంగానే 42% తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని నమ్మాలంటే మీరు తీసిన జనాభా లెక్కలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసినటువంటి జనాభా లెక్కలు ఎంత తెలిసిన బీసీ జనాభా లెక్కలు 56.7% బీసీ జనాభా లెక్కలు తెలిసారు. కాబట్టి మీరు ఇయ్యాలనుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ లో, జెడ్పీటీసీగా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్ ఇయ్యాలనుకుంటే మా కులాల లెక్కల ప్రకారం 56.7% ఇచ్చి తీరాల్సిందే. ఇయ్యకపోతే మాత్రం అన్ని రాజకీయ పార్టీల భర్త పట్టడానికి బీసీలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ సమాచార కమిషన్ వేసారు. మొన్న సమాచార కమిషన్ వేసినప్పుడు 7 వేశారు. 7 వేస్తే అందులో 2 రెడ్లు, ఒక ఆయన బాపనాయన, ఒక ఆయన కోంటాయన, ఒక ఆమె కమ్మానే, ఒక ఆమె ముస్లిం, ఒకరు మాదిగా. 7లో ఒక్కరు కూడా బీసీలు లేదు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, నీ కంటికి బీసీలు కనపడతలేదా నేను అడుగుతున్నా. నీ కంటికి ఇంత శాతం 136 కులాలు, 60% జనాభా ఉన్న బీసీలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీల నుంచి ఒక్క సమాచార కమిషన్ గా బీసీలు అయ్యేటువంటి అర్హత బీసీలకు లేదా? మాకు బీసీలుగా పుట్టడమే పాపమైందా, లేదా బీసీలు ఉండడమే సమాచార కమిషన్ కు అనర్హతమైన ఒకసారి ఆలోచన చేయాలి. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ సమావేశం నుండి
మీరు ఇంకా 7 వేసారు కదా, ఇంకా 12 మందిని సమాచార కమిషనర్గా వేసేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టే మాకు ఎక్కువ మీరే ఇస్తున్నారు, 42% ఇస్తున్నారు. ఇంకా 3 బీసీ సమాచార కమిషనర్గా నియమించాలి. నియమించకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న మనం పోరాటం చేస్తే మీకు అందరూ తెలుసు, పోరాటం అనేది వృధా పోదు. ఎక్కడ మనం పోరాటం చేస్తే బీసీ కంప్లిమెంట్ ఉన్నటువంటి బీసీసీ అధ్యక్షుడు దొరికింది. ఇప్పుడు మనకు ఆయనకున్న కంప్లిమెంట్ ఇప్పటి వరకు పిసిసి అధ్యక్షుడైనటువంటి ఏపీసీసీ అధ్యక్షుడు ఉండే మనం. ఇప్పుడు మహేష్ కుమార్ అన్న బీసీ కాన్సెప్ట్ తోటి బీసీ కంప్లిమెంట్ తోటి ఉన్నాడు. నేనేదో గొప్ప చెప్పడం లేదు, ఆయన పోవడం లేదు. ఆయన చేతిలో ఉన్నటువంటి బీ ఫామ్లు ఇచ్చేటువంటి ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఎమ్మెల్సీలో మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ చరిత్రలో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక్క రెడ్డి లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎంత బీసీ కంప్లిమెంట్ ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సమాచార కమిషన్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు మీరు జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి 42% పదవులు ఇవ్వాల్సిందే. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి తీస్తున్నాడు. అదిగో ఢిల్లీ, నేను ఢిల్లీ పంపించినా 42% అక్కడి నుంచి రావాలంటున్నాడు. సరే అది వచ్చేటప్పుడు వస్తుంది, రాకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలెట్టించాలో, కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా దింపాలో నాకు తెలుసు. కానీ నువ్వు అటు ఢిల్లీకి చూపించినప్పుడు, ఏడు చూపించినప్పుడు ఇంకొక 7 నీటికి చూపిస్తుంది. అరే నాయన 47% నన్ను అమలు చేయమంటున్నావు, కానీ నామినేటెడ్ పోస్టుల్లో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టుల్లో, ప్రతి పార్టీ పదవుల్లో అన్నింటిలో 47% నువ్వు ఇంప్లిమెంట్ చేయని చెప్పి ఏం చెప్తున్నది. ఆ ఏదే కాదు, ఈ సమావేశం ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం. నామినేటెడ్ పోస్టుల్లో ప్రతి పోస్టుల్లో 42% అమలు చేసి తీరాల్సిందే, లేకపోతే కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి సడన్గా తెలియజేస్తున్నా. మనం పూలే విగ్రహం పెట్టాలని పోరాటం చేసినాం. పూలే విగ్రహం పెట్టాలని పోరాటం చేస్తే పూలే విగ్రహానికి ఒప్పుకున్నాడు. ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది, శ్రీనివాసరావు గారు మొదటి మీ సంఘం పూలే విగ్రహం పెట్టాలంటుంది, ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి పార్కులో స్థల పరిచయం చేస్తారట, మిమ్మల్ని రమ్మన్నాడు అని చెప్తే ఇవాళ మేము పోయి ముఖ్యమంత్రి గారితో పాటు చూసినాం. చూసి చెప్పిన పూలే గారి విగ్రహాన్ని స్థల పరిశీలన చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్క పూలే గారి విగ్రహం కాదు, ఆ మహనీయులు ఇంతకుముందు మా ప్రమీల మేడం చెప్పినట్టు, మా తారకేశ్వర గారు చెప్పినట్టు, మా రమ మేడం చెప్పినట్టు పూలే విగ్రహంతో పాటు ఇద్దరు సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా పెట్టాలి. అట్లయితే మేము ఒప్పుకుంటామని సీఎం గారికి చెప్పడం జరిగింది. అందుకు వెంటనే హ్యాపీగా సంతోషంగా చెప్పారు కదా, ఇద్దరు పూలే సావిత్రిబాయి పూలే మహనీయుల యొక్క విగ్రహాలను మీరు ఎట్లా చెప్తే అట్లే పెడతానని ఆ మాటకు తగ్గట్టు నిన్న హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఒక ఇంజనీర్ ఫోన్ చేశారు. ఇంజనీర్ ఫోన్ చేసి ఏమన్నా తెలుసా, పూలే విగ్రహాల డ్రాఫ్ట్ మొత్తం రెడీ అయిపోయింది, ఆ రెడీ సార్ మీకు దర్శనం చూపిస్తామంటే సీఎం గారు చెప్పినట్ట, ముందు జానర్ శ్రీనివాస్ గారు చూపించండి, వారు బీసీ సంఘాలు అప్రోచ్ చేశాకనే మేము అప్రోచ్ చేస్తామని చెప్పి సీఎం గారు చెప్పారు. కాబట్టి పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు మనం ఇక్కడ పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నది, అవకాశం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇంతకు నారాయణ సుధాకర్ చెప్పినట్టు ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాల్సిందే. నేను అంటున్నా, వాళ్ళు 8% ఉంటే 10% చెప్తున్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కులగణన సంబంధించి ఇవాళ మనం ఒక కార్యాచరణ చేయాలి. బీసీల మొత్తం నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలి. చాలా జిల్లాలకు వెళ్ళి నాకు ఫోన్ చేసేమంటారు, అన్న తెలంగాణ అయిపోయిందిగా, మనం ప్రత్యేక రైలు తీసుకొని ఢిల్లీ పోయినాం, ఢిల్లీ పోయినాక కూడా నరేంద్ర మోదీ గారు అది కూడా అప్రూవ్ చేసేసాడు, మన డిమాండ్ అంగీకరించాడు, ఇక మనకేం పని లేకుండా అయిపోయింది కదా అన్న అంటున్నారు. నేనంటున్నా, పాలకుల మీద ఎప్పుడైనా కూడా ఎవరైతే మెడ మీద కత్తి పెడతారో
కత్తి అంటే కత్తిగా మెడ మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడతారో వాళ్ళ పనులు నడుస్తాయి తప్ప, లేకపోతే అనౌన్స్ చేస్తా మన ఒత్తిడి లేకపోతే వాళ్ళు చేసినటువంటి పాలసీలు, వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలు ఎక్కడికక్కడే ఇలా సుప్త చేపల అవస్థలు పడిపోతాయి. కాబట్టి నేనంటున్నా, భారతదేశంలో కులగణ మొదలయ్యే వరకు మన ఇంటికి ఎన్నిలేటర్ వచ్చే వరకు దేశవ్యాప్తంగా మన బీసీ ఉద్యమం ఉండాలి. దేశవ్యాప్తంగా మనం బీసీ ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలి. ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి చేయకు అని చెప్పి చదువుతున్నా. అందుకోసం బీహార్ రాష్ట్రం పర్యటిద్దాం, తమిళనాడుకి వెళ్దాం, గోవాకి వెళ్దాం, హర్యానాకి వెళ్దాం, పంజాబ్కి వెళ్దాం. దేశంలో 29 రాష్ట్రాలు పర్యటిద్దాం. ఆగస్టు 7 పైన మనకు గోవాలో ఆల్ ఇండియా ఓబీసీ మహాసభ ఉంది. దయచేసి ఇదే నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. గోవా అనగానే చాలా మంది యూత్ పోరాటాలు ఒకటే ఫోన్ చేస్తున్నారు పేపర్ చూసి, అన్న గోవా ఇప్పుడు అన్నా గోవా ఇప్పుడు అన్నా అంటే నేను అనేది ఆ గోవాలో నాయన గోవానే కానీ గోవాని కాదు. నేను ఈ గోవా ఒక మీటింగ్ కోసం పెడుతున్నట్టే అన్న, మొన్న ఢిల్లీకి పోయి మీరు సపరేట్ ట్రైన్ కట్టి బాగుందన్న, గోవా కూడా ఒక సపరేట్ ట్రైన్ కట్టన్నారు. మా బాగాలన్న చల్లని చూపులు ఉన్నాయనుకో, మా గణేశాలన్న చల్లని చూపులు ఉన్నాయనుకో, ప్రత్యేక ట్రైన్ కాకపోతే ట్రైన్ కట్టే అవసరం రావద్దు. కానీ కనీసం 5-6 భూమిని బుక్ చేసేటువంటి ఆయన సహకారం, వాళ్ళ సహకారం ఉంటే ఒక 5-6 భూమిని మాత్రం బుక్ చేసుకుని పోదాము అని చెప్పి సదనంగా తెలియస్తున్నా. గోవాలో ఆగస్టు 7వ తారీఖున మీటింగ్ ఉంటుంది. దానికోసం కులగణనలో ఇలా డిమాండ్ కానీ, సపరేట్ మినిస్టర్ కానీ, మహిళా బిల్లులో సంకోట కానీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కానీ, చట్టసభలో బీసీకి 50% రాజకీయ రిజర్వేషన్ల కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి తమిళనాడు, బీహార్ ఇప్పుడైతే రాష్ట్రాలు చెప్పినామో ఆ రాష్ట్రాలలో సీఎంలను, ఆ రాజకీయ పార్టీలను కలిసి అక్కడ కూడా ఎట్లయితే కళింగ భవనంలో సభలో సమావేశాలు పెట్టినామో అదే విధంగా పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మర్చిపోయినా అదేవిధంగా ఎందుకంటే అన్న చాటుకున్నాడు మా అన్న వేణుమాధవ్ అన్న మా ఇవాళ ఇంతమంది చాలా ఇచ్చి ఏసీఆర్ ఇచ్చి అన్న సుందర విజ్ఞాన కేంద్రం ఇంటి పెడతానన్నా, బంజారా వయసులో బడుగు బలైన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచే ఆనంది కాబట్టి ఇక్కడ పెట్టాలని చెప్పారు. కాబట్టి వేణుమాధవ్ మన బీసీ కులాలు అన్నాడు, బావనాలన్న గణేశాలన్నతో పాటు వేణుమాధవన్న ఒక చేసిందనుకో 10 భూములు మన సొంతమైతే అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ, అదేవిధంగా ఇవాళ జిల్లా మీటింగ్ అన్నారు. నేను తప్పనిసరిగా ఈ జూన్ జూలైలో 1000 మందితో కాదు, నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి, మనకి మండల కమిటీలు మొత్తం కొంత రియామని చేయండి, కుల సంఘాలతో కోఆర్డినేట్ చేసుకోండి. అన్ని జిల్లాలు 33 జిల్లాలకు నేను మా రాష్ట్ర కార్యవర్గం కుర్కచర్ల శ్యాము, విక్రమ్, అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్, సీనన్న అందరూ రాష్ట్ర కార్యవర్గం వస్తుంది. కాబట్టి దయచేసి మీకు ఒక షెడ్యూల్ ఇస్తాం. ఈ వారం రోజులు ఆగిన తర్వాత మీకు షెడ్యూల్ ఇస్తాం. కొన్ని జిల్లా సమావేశాలను, రౌండ్ టేబుల్ సమావేశాలను, మేము ఇచ్చినటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, మా పరిశాన్ బాబు గారు చెప్పారు, మా భర్తలే పోయి చెప్పాడు ఏమని, ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం, పేద వర్గాల కోసం, సమత మమతల రాజ్యం కోసం, అసమానత లేనటువంటి సమాజం కోసం పోరాడుతున్నటువంటి నక్సలైట్లను అన్యాయంగా కగార్ ఆపరేషన్ పేరుతోటి వాళ్ళను వేటాడి ఇది చంపేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి వారికి ప్రపోజల్ పెట్టిండ్రు. తీర్మానాలు కూడా అది యాడ్ చేయాలని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్ని మేము ఏకీభవిస్తూనే కగార్ ఆపరేషన్ తక్షణమే ఆపివేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము చిన్న నరేంద్ర మోదీ గారికి బాలన్న కూడా ఈ ప్రపోజల్ రాసిచ్చాడు. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, శాంతి చర్చలు చేస్తామంటారు. ఆయుధాలు విసర్జించి ఆయుధాలు లేనటువంటి సమాజం కోసం మేము సాయుధ పోరాటం చేస్తూ ఇవాళ శాంతి చర్చలు జరపకని వాళ్ళు అంటలేదు. అవసరమైతే ఆయుధాన్ని వదలడానికైనా సరే కానీ శాంతి చర్చలు చేయండి అంటున్నారు. నేను అంటున్నా, ఈ హైదరాబాద్ లో ఒక పాము వస్తుంది, ఆ పాము వరిస్తే మనిషి చనిపోతాడు. కానీ ఆ పాముని చంపుతారు ఎవరైనా? ఎవరు చంపడు, తెలివి ఉన్నాడు ఎవరు చంపడు. పాములను, జంతువులను చంపడం చట్టవిరుద్ధం. కాబట్టి ఆ కలిసే పాముని
ఎవరైతే ఈ పాములు పట్టిన ఆయన ఉంటాడో ఆయన ఫోన్ చేసి పిలిచి ఆ పాములు సజీవంగా తీసుకుపోయి హాస పాములు నామ పాములు తీసుకుపోయి అడవులు వేస్తారు. అంటే మనను చంపేటువంటి అవకాశం ఉన్నటువంటి పాములను కానీ పురులను కానీ సింహాలను కానీ క్రూర మృగాలను కానీ మనం చంపం. అడవి శాఖ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పట్టుకపోయి ఇవాళ అడవి వదిలిపెడతారు. ఇవాళ భారతదేశ రాజ్యాంగం అంత గొప్పది, మరి అట్లాంటి వాళ్ళనే చంపడమే. కానీ దేశ పౌరులైనటువంటి సమాజం కోసం పోరాడినటువంటి ఇవాళ మన దేశ బిడ్డలైనటువంటి మావోయిస్టులను కూడా చంపడం భాగం కాదు. శాంతి చర్చలు చేయండి, వాళ్ళకు ఇవాళ వాళ్ళు జనజీవన సమితిలో కలవడానికి సిద్ధం చేయాలి. నక్సలైట్లు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గతంలో సాయుధ పోరాటం చేశారు, చేయొచ్చు, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రజల యొక్క చైతన్యం పెరిగింది, ప్రజల యొక్క కమ్యూనికేషన్ పెరిగింది. కాబట్టి ఆయుధాలతో నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు సమాజంలో. కాబట్టి మీరు కూడా ఆయుధాలను వదిలేసి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి ముందుకు రావాలి అని చెప్పి ఈ సమావేశం ద్వారా నేను పిలుపునిస్తున్నా. ఏ విధమైనప్పటికీ తస్మత్ బీసీలారా నేను చివరి చెప్తున్నా, తస్మత్ జాగ్రత్త. ఎందుకు చెప్తున్నంటే బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేశారు. మేము స్వాతంత్ర పోరాటం చేసినాం, అదేవిధంగా ఈ దేశభక్తి ఉద్యమం చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేస్తామని చెప్పి ఈ దేశాన్ని 47 సంవత్సరాలు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే భారతదేశానికి స్వాతంత్రం చేస్తున్నాం మేమే అని చెప్పి 40 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. హిందూ సెంటిమెంట్ తోటి బీజేపీ ఇప్పటికీ 14 సంవత్సరాలు పరిపాలించుకుంటూ వస్తున్నారు. 14-15 సంవత్సరాలుగా, అప్పుడు 6, ఇప్పుడు 11, 15 సంవత్సరాలు పరిపాలించుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ మేము తీసుకొచ్చామని చెప్పి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. అదేవిధంగా తెలంగాణ ఇచ్చింది మా తల్లి సోనియానికి కాంగ్రెస్ మళ్ళీ పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అయిపోయి పోరాటాలు ఎవరు చేసారో, ఎవరైతే పోరాటం చేసారో వాళ్ళ అధికారం తీసుకున్నారు. కానీ మనం బీసీలో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. కానీ మనం ఇంకా సంక్షేమాస్త్రాలు, స్కాలర్షిప్లు, సబ్సిడీలు, రాయితీలు, కులాలకు ఆత్మగారు ధర్మాల పేరు దగ్గర ఉంటున్నాం. కాబట్టి మనం ఏదైనా గతంలో తీసుకున్న విక్రమ్ చెప్పింది మన ఏజెండా ఏంటో, గతంలో మన సమయం లేదు కాబట్టి సెకండ్ సెషన్ లో చెప్తా, రాయితీలతో రాజీపడుతూ మనం చేసినటువంటి పోరాటం మనం మొక్క నాటితే ఎవడో ఆక్సిజన్ పెంచాలని చూస్తుంటారు. ఇవాళ ఎట్లొస్తున్నారు, అన్ని తెలంగాణ రైతాంగ సాయుధపడడం అయిపోయింది, నక్సల్బారి ఉద్యమం అయిపోయింది, తెలంగాణ మలిదేశ తెలుగుదేశ ఉద్యమం అయిపోయింది, మిగిలింది సామాజిక న్యాయ ఉద్యమమే, బీసీ న్యాయ ఉద్యమే ఉన్నది. దీన్ని కూడా ఇతరులు క్యాప్చర్ చేయాలని చూస్తున్నారు. అది వాళ్ళతో అయ్యే పని కాదు. ఎందుకంటే గొర్రెల మందకు తూడెళ్ళు కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం నమ్మించాలి. ఈ గొర్రెలు ఇవ్వాలి, మేకలు ఇవ్వాలంటే వాళ్ళు తోడేళ్ళు, ఆ తోడేళ్ళు ఏం చేస్తున్నారంటే మేకల తోడు కప్పుకొని, తోడేళ్ళు మేకల తోడు కప్పుకొని మన దగ్గరకు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. దయచేసి మనమే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఏ ఎలక్షన్ అయినా భవిష్యత్తులో మనం ఎట్లయితే ఇవాళ తమిళనాడులో స్టాలిన్, యూపీలో, బీహార్లో ఎట్లయితే బీసీ బిడ్డలు ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకుని రాజకీయ యుద్ధం మొదలుపెట్టారో మనం కూడా వాళ్ళ తరాలు, వాళ్ళ స్ఫూర్తితోటి ఇక్కడి నుంచి రాజకీయ పోరాటం మొదలు పెడదాం. ఈ సంక్షేమ పోరాటం కాదు, రాజకీయ పోరాటం మొదలు పెడదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేసుకుందాం, 60 మంది బీసీ బిడ్డను చట్టసభలో పంపించుకుందాం. ఇవాళ ఓటు మనదే, సీటు కూడా మనదే అని నిరూపిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అయితే వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడీసీల పేరు మీద మెయిన్ నిజామాబాద్ లాంటి మా సుధాకర్ అన్న ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన యాక్టివ్ ఉంటాడు. అదేవిధంగా మా వినోద్ గారు, మా అన్న మా కనక రవీంద్ర గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీడీసీల పేరు మీద, కులాల మీద ఆధిపత్యం చేస్తారని చెప్పి, అదేవిధంగా గౌరవ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని వెలివేసి వాళ్ళని రాముడి గుడిలోకి రానియకుండా అన్యాయం చేసినని ఒకటి ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తూ బీసీ సంక్షేమ సంఘం ద్వారా
ఆ గ్రామానికి పోయి ఆ సమస్య మీద పోరాటం చేయవలసిందిగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఆలోచించినందుకు అన్నగారికి వేణుమాధవ్ అన్న గారికి భోజనం పెట్టినందుకు బాలాజీ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ భోజనం చేసినందుకు రండి అన్ని విషయాలు మాట్లాడదాం. సెకండ్ సెషన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి మంచి రుచికరమైన భోజనమే ఉంది కాబట్టి నిమ్మలంగా 1000 మందికి భోజనాలు చేయించడం అదే నా నాకు వస్తువులు రాదని ఆలోచన లేదు. మనందరూ తెలుసు మన బలం మన బలం తెలుసు కాబట్టి ఎక్కడ నోటుగా రావద్దని చెప్పి అందరికీ 1000 మందికి భోజనాలు చేయించారు కాబట్టి భోజనం అయిపోయిన మళ్ళా రండి మాట్లాడినటువంటి వాళ్ళు మళ్ళా మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి మీరందరూ రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క నిమిషం కూర్చోండి. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవచ్చు. చాలా సంతోషం. అదేవిధంగా మహారాజులు చక్కటి విషయాలు చెప్పారు, అంతా నోట్ చేసుకున్నాము. ఏమైనా కానీ రాబోయే రోజుల్లో బీసీ సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాం. మరి ప్రధానమంత్రి సైతం మా జాతీయ శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని పిలిచారు, రాహుల్ గాంధీ గారు కూడా పిలిచారు. మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పారు మా సమస్యలు ఇలా ఉన్నాయని, కొన్ని సమస్యలు ముందుకు తక్షణమే అమలు చేస్తామని చెప్పి అక్కడ ప్రధానమంత్రి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా మన విన్నపాలను మన్నించి మన సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాబట్టి మన బీసీ సంఘం మరి అడిగిన సమస్యలపై పోరాటం చేస్తుంది. మీరందరూ స్వాతంత్రం కోసం పోరాటం చేసే మానవీయులు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు మరి ఏ విధంగా పూజించబడుతున్నారో అదే